హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మేము కృష్ణుని టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో అందుకోసం జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇదే అనమాట కృష్ణుని టెంపుల్. మేము ఆల్రెడీ రీచ్ అయ్యాము. ఇది వచ్చేసి జమ్మలమడుగు నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది ఈ మందిరము. మరియు ఇది జమ్మలమడుగు నుంచి తాడిపత్రి వెళ్ళే రూట్లో అనమాట ఈ మందిరం అయితే ఉంటుంది. లోపలికి ఎంటర్ అయితేనే చాలా బాగా అయితే అనిపించింది అనమాట. పచ్చగా చెట్లన్నీ చాలా బాగున్నాయి. ఇంకా పక్కనే నాగపడగలతో శ్రీకృష్ణుడు అయితే ఉన్నాడు. సో ఇప్పుడు అక్కడికైతే వెళ్దాం మనం. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఈ విగ్రహాలను అయితే చాలా బాగా డిజైన్ చేశారు. మీరు చూడొచ్చు నాగపడగలు, ఆ నాగపడగలపై శ్రీకృష్ణుడు అయితే ఉన్నాడు. సో ఎంతో చాలా బాగా అయితే డిజైన్ చేశారు. ఇంకా పక్కనే మనకు కనిపిస్తున్నది వచ్చేసి శ్రీకృష్ణుని రథం అనమాట. ఇది చాలా పెద్ద రథం. సో దీన్ని కూడా చాలా బాగా డిజైన్ చేశారు. మనం వెళ్ళి ఆ రథాన్ని కూడా చూద్దాం ఇప్పుడు. మేము వెళ్ళినప్పుడు లోపలైతే ఎవరూ లేరు. అంతా ప్లేస్ అంతా మొత్తం ఖాళీగా అయితే ఉంది. ఇంకా ఒక పక్క అయితే కొన్ని రూమ్స్ అయితే ఉన్నాయి. ఈ రూమ్స్కి తాళాలు అయితే వేసి ఉన్నాయి. సో మేము అక్కడికైతే వెళ్ళలేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి రకరకాల చెట్లు అయితే ఉన్నాయి. చాలా బాగా చల్లగా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఎప్పుడైనా వచ్చి మనం స్పెండ్ చేయడానికి చాలా బాగా అయితే ఉంటుంది ఈ ప్లేసు. ఇప్పుడు మనం వచ్చేసి రథం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మనకి కనిపిస్తున్నది వచ్చేసి రథం అన్నమాట. ఇదంతా డిజైన్. ఈ డిజైన్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి అయితే చూద్దాము. ఈ పక్కనే అయితే చిన్ని కృష్ణుడు అయితే ఉన్నాడు. ఇది ఒక డిజైన్ అన్నమాట. ఇక్కడ కూడా ప్రతి చోట ఎక్కడ చూసినా శ్రీకృష్ణుని విగ్రహాలే కనిపిస్తాయి ప్రతి చోట. సో మీరు చూడొచ్చు, మీకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు అన్నీ అయితే క్లోజ్ చేసి అయితే ఉన్నాయి, అన్ని డోర్స్. సో మేము లోపలికి అయితే వెళ్ళలేకపోయాము. ఇక్కడ మేము వెళ్దాం అనుకున్నాం, కానీ ప్రతి చోట తాళాలు అయితే వేసి ఉన్నాయి. వీటి టైమింగ్స్ వచ్చేసి మాకైతే తెలీదు. ఇప్పుడు ఇంకా కొంచెం ముందు వైపుకి వెళ్ళి అయితే చూద్దాము. ఇప్పుడు మనకి కనిపిస్తున్నది కదా, ఒక భారీ శ్రీకృష్ణుడి విగ్రహం అయితే ఉంది. చాలా బాగుంది. ఇప్పుడు దాని దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఈ పక్కనే మీరు చూసినట్లయితే ఈ రథం యొక్క చక్రాలు ఎంత పెద్దగా డిజైన్ చేశారో చూడొచ్చు. మరియు ఇక్కడ ఈ రథాన్ని స్వయాన శ్రీకృష్ణుడే తోలే విధంగా మనకి డిజైన్ చేశారు. మరియు ముందర వచ్చేసి గుర్రాలు కూడా ఉన్నాయి. ఇంకా చూసినట్లయితే ఇక్కడ శ్రీకృష్ణుడు వచ్చేసి అర్జునుడికి గీతోపదేశం చేస్తున్నట్లుగా ఉంది. మరియు ఇక్కడ ఎక్కడ చూసినా భగవద్గీతలోని శ్లోకాలు అయితే మనకి కనిపిస్తాయి. ప్రతి చోట వాటిని అయితే రాసి అయితే ఉంచారు. ఇక్కడ ఈ గుడి లోపలికి వెళ్ళడానికి అయితే స్టెప్స్ అయితే ఉన్నాయి, కానీ డోర్స్ అయితే క్లోజ్ చేసి ఉంది. ఇంకా కింద కూడా తాళాలు వేసి అయితే ఉన్నాయి లోపలికి వెళ్ళకోకుండా. సో అందుకే మేమైతే వెళ్ళలేకపోయాము. ఇంకా ఇక్కడ పక్కన చూసినట్లయితే శ్రీకృష్ణుని చాలా భారీ విగ్రహం అయితే ఉంది. పక్కనే కింద ఒక ఆవు కూడా ఉంది. తర్వాత శ్రీకృష్ణుని విగ్రహాన్ని చూసినట్లయితే ఒక చేయి అయితే కొంచెం అయితే డ్యామేజ్ అయిపోయి ఉంది. మొత్తానికైతే విగ్రహం అయితే చాలా బాగా డిజైన్ చేశారు. చాలా పెద్ద విగ్రహం అందులోను.
ఇంకా ఇది వచ్చేసి రథానికి ముందు నుంచి అనమాట. చూడొచ్చు మనకి 4 గుర్రాలు అయితే ఉన్నాయి. చాలా పెద్దగా ఉంది శ్రీకృష్ణుని విగ్రహం కూడా. కృష్ణుడికి ఇంకా ఫైనల్గా ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ మేము చూసాము. ఇంకా చూసి మేము రిటర్న్ అయితే అవుతున్నాము. ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆల్రెడీ చూసిన ప్లేసెసే మళ్ళీ ఒకసారి చూస్తూ అలా అయితే మేము వెళ్ళిపోతూ ఉన్నాము. ఇంకా పక్కనే ఇక్కడ నాకు ఒక చెట్టు అయితే కనిపించింది. ఏదో ఒక చెట్టు, దానికి చిన్న చిన్న పచ్చగా ఎల్లో కలర్ కాయలు అయితే కాసాయి. ఇవే అన్నమాట ఆ కాయలు, ఎల్లో కలర్లో ఉన్నాయి. ఆ కాయలు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మేము వచ్చినప్పుడే మాతో పాటు ఇంకా వేరే ఎవరో వచ్చారు సేమ్ ఈ ప్లేస్ని చూడనీకైతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.